రాష్ట్రంలో శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రాల్లో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానుండడంతో శివాలయాన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భూలోక కైలాసంగా వెలుగుతున్న శ్రీశైల క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమై వచ్చే నెల డిసెంబర్ 12 వరకు జరుగుతాయి. ఈ నేపథ్యంలో శైవాగమం ప్రకారం జరిగే పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు శ్రీశైలం దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. శ్రీశైల క్షేత్రంలో ఈ రోజుతో ప్రారంభమయ్యే కార్తీక మాస పూజల సందర్భంగా స్వతంత్ర న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామివారు, 18 మహాశక్తులలో ఒకరైన శ్రీ బ్రహ్మరాంబాదేవి వారు స్వయం వ్యక్తంగా వెలసిన శ్రీశైల క్షేత్రం భూలోక కైలాసంగా ప్రసిద్ధికెక్కింది. మరెక్కడా లేని విధంగా జ్యోతిర్లింగం, మహాశక్తి స్వరూపిణి ఒకే ఆలయ ప్రాంగణంలో ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అనే పద్మపురాణ వచనాన్ని బట్టి కేవలం ఈ పార్వత శిఖరాన్ని చూసినంత మాత్రానే పునర్జన్మ ఉండదని తెలుస్తోంది. కాశీక్షేత్రంలో సహజ మరణం, అరుణాచలంలో భగవంతుని స్మరణం, శ్రీశైలంలో స్వామి దర్శనం ముక్తిదాయకమని అర్యోక్తి. ఇక గయలో 1000 యుగాలు, కేదార క్షేత్రంలో 20 యుగాలు ఉంటే కలిగే పుణ్యఫలం శ్రీశైలంలో కేవలం ఒక్కరోజు ఉంటేనే లభిస్తుందని స్కందపురాణం చెబుతోంది. కురుక్షేత్రంలో లక్షలు దానమిచ్చినా 2000 సార్లు గంగా స్నానం చేసినా, నర్మదా తీరంలో బహుకాలం తపస్సు చేసినా, 1,00,000 సంవత్సరాలు కాశీలో నివసించినా కలిగే పుణ్యఫలం శ్రీశైల మల్లికార్జున స్వామిని ఒక్కసారి దర్శించినంతనే కలుగుతుందని స్థలపురాణం వెల్లడిస్తోంది. ఈ స్వామిని దర్శించినంత మాత్రానే సర్వయజ్ఞాలు చేసిన ఫలం, సర్వ తీర్థాలలో పుణ్యస్నానాలను ఆచరించిన ఫలం, సకల వ్రతాలను, సకల దానాలను చేసిన ఫలం అనాయాసంగా లభిస్తాయని ప్రతీతి. హిందువులకు కార్తీక మాసం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. విష్ణువుతో సమానమైన దైవం లేదు. వేదంతో సమానమైన శాస్త్రం లేదు. గంగతో సమానమైన తీర్థం లేదు. పరమ పావనమైన కార్తీక మాసం పరమశివుడు, శ్రీ మహావిష్ణువులిద్దరికీ ప్రీతికరమైన మాసం. జన్మ జన్మల పాపాలను పటాపంచలు చేసి మానవుడికి మోక్షం ప్రసాదించే మాసంగా కార్తీక మాసంగా చెబుతారు. కార్తీక మాసంలో ప్రతిదినం పుణ్యదినమే. అటువంటి 30 పుణ్యదినాలను కలిగిన కార్తీక మాసంలో చేసే స్నాన జపాదులు, దానం, దీపదానం, వనభోజనాలు, పూజలు వంటివి విశేష ఫలితాలిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక మాస మహాత్యాన్ని బ్రహ్మదేవుడు నారదుడికి, శివుడు పార్వతికి, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి, వశిష్ఠుడు జనక మహారాజుకు వివరించినట్లు స్కందపురాణంలో స్పష్టంగా ఉంది. తులారాసింగతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపేణ స సంపూర్ణ భవేత్తదా అనే శ్లోకంను జపించి స్నానం చేయాలి. నదిలో స్నానం ఆచరించిన అనంతరం 3 దోసిళ్ల నీరు తీరానికి జల్లి తీరం చేరి తర్పణం విడవాలి. అంతేకాకుండా సూర్య భగవానుడికి అర్ఘ్యమివ్వడం అత్యంత ముఖ్యం. ఓం ప్రభాకరాయ నమః, ఓం దివాకరాయ నమః, ఓం భాస్కరాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ సూర్య భగవానుడికి అర్ఘ్యమివ్వాలి. కార్తీక మాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది. అందుకు అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో గంగా, గోదావరి వంటి పుణ్య నదులను స్మరించుకుంటూ చెరువులు, బావులు, కాలవలలోనూ స్నానం చేయవచ్చు. సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు గంగాదేవి అన్ని ప్రదేశాలలో ద్రవరూపంలో ఉంటుంది. తులామాసంలో గోవుపాదమంత జలప్రదేశంలో కూడా శ్రీ మహావిష్ణువు ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. గుంటలు, చెరువులు, బావులు, కాలవల్లో కూడా విష్ణు ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. కార్తీక మాసంలో వేడినీటి స్నానం నిషేధించబడింది. శరీరం ఆరోగ్యం బాగా ఉండి వేడినీటి స్నానం చేస్తే మద్యంతో స్నానం చేసినంత పాపం కలుగుతుందని పేర్కొనబడింది. స్నానం ముగించిన అనంతరం నదీ తీరంలో గాని, దేవాలయంలో గాని, అశ్వర్థ వృక్షం క్రింద గాని, తులసి మండపం వద్ద గాని కూర్చుని దేవుడిని ధ్యానించవలెను. సూర్యుడు తులారాశియందు సంచారం చేయు నెల అయిన కార్తీక మాసంలో నిత్యం ప్రాతఃకాల స్నానం చేయువారులకు మహాపాపాలు సైతం హరించబడతాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి.
నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పడంలో ఆరోగ్య రహస్యం కనిపిస్తోంది. కొండలు, కోనలు, అడవుల గుండా నదులు ప్రవహించి ఉండటం వల్ల నది నీటిలో అనేక ఔషధ గుణాలు ఉంటాయనే విషయాన్ని ఆధునిక శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తున్నారు. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం, నదిలో దీపాలు వదలడం, ఆకాశ దీపాలు వెలిగించడం మొదలైనవి ఆచరించాల్సిన విధులు కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్లనూ, దీపదర్శనం వల్లనూ సకల జీవరాశులే కాకుండా రాళ్ళు, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి. కార్తీక మాసంలో సాయంకాలం శివాలయంలో గాని, వైష్ణవాలయంలో గాని, గోపుర ద్వారంలో గాని, దేవుడు సన్నిధిలో గాని, ఆలయ ప్రాంగణంలో గాని దీపాలు వెలిగించిన వారికి సర్వ పాపాలు హరించబడి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం ఉత్తమం. ఇవన్నీ లేకపోతే కనీసం ఆముదంతోనైనా దీపాన్ని వెలిగించి కార్తీక మాసంలో దీపదానం విశిష్టమైనదిగా చెప్పబడింది. వరిపిండితో గాని, గోధుమ పిండితో గాని ప్రమిదను చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించి కార్తీక సోమవారం నాడు గాని, కార్తీక పౌర్ణమి నాడు గాని నదీ తీరంలోనైనా, శివాలయంలోనైనా బ్రాహ్మణుడికి దానమిస్తే సకల దోషాలు హరిస్తాయని శాస్త్రవచనం. కార్తీక మాసంలో ఆచరించాల్సిన మరొక విధి, అందరికీ ఆనందం కలిగించే అంశం వనభోజనాలు. పలు జాతుల వృక్షాలు ఉన్న వనంలో ఉసిరిక చెట్టు క్రింద సాలగ్రామం ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించి వారికి అనంతమైన అశ్వమేధ యాగములు చేసినంత ఫలం దక్కుతుందని చెప్పబడింది. అది కూడా ఉసిరిక చెట్టు క్రింద పనస ఆకులో భోజనం చేయడం ఉత్తమం. ఇందులో సామాజిక ఏకత్వం అనే లక్షణమే కాకుండా ఆరోగ్య రహస్యం కూడా ఇమిడి ఉంది. ఉసిరి చెట్టు క్రింద భోజనం చేయడం వల్ల ఆ సమయంలో ఉసిరిక గాలిని పీల్చడం పైత్య ప్రతాపాన్ని శమింపచేస్తోంది. కార్తీక మాసం శ్రీ మహావిష్ణువుకు, పరమశివుడికి ఇద్దరికి ఇష్టమైన మాసం కనుక ఎవరిని అర్చించినా విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో విష్ణువును తులసితోనూ, జాజిపూలతోనూ పూజిస్తే పునర్జన్మ ఉండదు. శివుడికి మారేడు దళాలతోనూ, జిల్లేడు పూలతోనూ పూజిస్తే ఇహలోకంలో సౌఖ్యం పొంది చివరకు శివ సాయుధ్యం పొందుతారు. ఇవే కాకుండా కార్తీక మాసంలో కొన్ని నిషేధించబడ్డాయి. తలంటు స్నానం, వేడినీటి స్నానం, పగటి నిద్ర, కంచు పళ్లెల్లో భోజనం, రాత్రి భోజనం, మాంసభక్షణ, ఇతరుల ఎంగిలి తినడం, వెల్లుల్లి, నీరుల్లి తినడం, ఇంట్లో స్నానం చేయడం వంటివి చేయరాదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విధంగా కార్తీకంలో నదీ స్నానాలు, దానం, దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం, దైవ ప్రార్థనలు, వనభోజనాలు వంటివి కార్తీక మాసంలో చేయడం వల్ల సమస్త పాపాలు ప్రక్షాళనయి పుణ్య ఫలితం లభించడమే కాదు, మనిషిలో చిత్తశుద్ధి కలుగుతుంది. కొన్ని నెలల్లో ప్రత్యేకించి ఇలాంటి నియమాలు విధించడం వల్ల వాతావరణంలో కలిగే మార్పులకు అనుగుణంగా శరీరం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం లక్ష్యంగా కనిపిస్తుంది. కార్తీక మాస విధులు పాటించడం ద్వారా ఆధ్యాత్మిక పరంగా అనేక పుణ్యఫలాలు పొందడమే కాకుండా మారుతున్న సామాజిక స్థితిగతులు, ఆహారపు అలవాట్ల వల్ల కొత్తగా తలెత్తుతున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పాటించవచ్చు.